ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామన మీ అందరికీ మరియు లైవ్లో పాల్గొన్న ప్రియులందరికీ కూడా ప్రభువు పేరిట ప్రేమపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన క్రమానికి మీ అందరికీ ప్రేమపూర్వకంగా స్వాగతం తెలియచేస్తున్నాను. ఈ సందర్భముగా దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ప్రియులారా, ఈరోజు ముద్రింపబడుట లేదా గుర్తు వేయుట అనే విషయాన్ని గురించి కొన్ని మాటలు విందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న సంఘమునకు పత్రిక రాస్తూ 1వ అధ్యాయము 13వ వచనములో ఈ మాటను ప్రతిపాదిస్తున్నాడు. ఎఫెసులో ఉన్న సంఘముకు అంటే ఒక ఎఫెసులో సంఘమునకు మాత్రమే కాక యావత్ ప్రపంచములో ఆనాటి కాలంలో క్రీస్తుని నమ్ముకున్న పరిశుద్ధులందరికీ మరియు క్రీస్తు రాకడ వచ్చు పర్యాంతం వరకు భూదిగంతముల వరకు ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వాక్య భాగము వర్తిస్తుందని మొదట మనము గ్రహించాలి. సంఘమునకు ఈ మాటను తేటతెల్ల చేయాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన. ప్రభువుని నమ్ముకున్న వారికి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు దాచి ఉంచాడు. వాటన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆశీర్వాదాలుంటే ప్రాముఖ్యముగా ఆశీర్వాదాలను 2 భాగాలుగా మనం చూడొచ్చు. శరీర సంబంధమైన లేదా భూ సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. కాబట్టి పైన వాక్యంలో కూడా ఈ మాట చెప్తాడు అపోస్తలుడైన పౌలు. పై భాగంలో కూడా ఈ మాటను మనకు చెప్తాడు. చూద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడన్న మాటను పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనకి మొదటగా దేవుడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ప్రభువుని నమ్ముకున్న బిడ్డలకు ఆశీర్వాదాలు అనేది దేవుడు ఇస్తున్నాడు. ఆ ఆశీర్వాదాలు 2 రకాలు, భూ సంబంధమైనవి, పర సంబంధమైనవి. ఈ పర సంబంధమైన ఆశీర్వాదాలలో మొదట మనకు లభించే ఆశీర్వాదం ఏంటంటే, పరిశుద్ధాత్మ యందలి మనము ముద్రింపబడతాము. ఎవరి యందు? పరిశుద్ధాత్మ యందలి. 1వ అధ్యాయము 13వ వచనం ఏమంటుంది? వాగ్దానం చేయబడిన ఆత్మచేత మనము ముద్రింపబడి ఉన్నాము. వాగ్దానం చేయబడిన ఆత్మచేత మనము ముద్రింపబడ్డాము. ఎలాగూ ముద్రింపబడ్డామో కూడా అక్కడ పౌలు గారు వివరిస్తున్నాడు. 13వ వచనంలో ఏమన్నాడు చెప్పండి? మొదటి నుంచి మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని. చూడండి, ఒకటి సత్యవాక్యమును విని. వాక్యము, పేతురు భక్తుడు అన్నాడు, నిర్మలమైన వాక్యమును పాలను మీరు అపేక్షించండి. సత్యవాక్యము, వాక్యము, సత్యవాక్యము, అసత్యవాక్యము అనేది ఉండదండి. వాక్యము అంటేనే సత్యవాక్యం. కానీ దాన్ని బోధించే బోధకులను బట్టి అది అసత్యమైపోతుంది తప్ప బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన వాక్యము సత్యమే.
అది సత్యవాక్యమే. కానీ బోధించడానికి వచ్చిన బోధకులు దాని మీద సరి అయిన అవగాహన లేక, వాక్యమును స్పష్టంగా తెలుసుకోక కొన్ని వక్ర మార్గం అయిపోతాయి. కనుక పర్టికులర్గా రాయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. సత్యవాక్యము అన్న మాట పర్టికులర్గా రాయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అలాగే సత్యవాక్యమును వినండి అని బోధించాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. కారణం ఏంటంటే బోధకులను బట్టి ఉన్నది. రైట్. సత్యవాక్యము అంటే ఏంటి? రక్షణ సువార్త. సత్యవాక్యం అంటే ఏంటి చెప్పండి? రక్షణ సువార్త. దీనిని విని మనం ఏం చేసాము? యేసయ్యనందు విశ్వాసం ఉంచాం. కాబట్టి మనము ఆత్మచేత ముద్రింపబడ్డాము. ఇది పౌలు భక్తుడు తేట తెల్లగా తెలియచేస్తున్నాడు. ఇంకొంచెం క్లియర్గా చెప్తా. మనము దేవుని ఆత్మచేత ముద్రింపబడాలి అంటే ఏం చేయాలి? ముందు సువార్తను వినాలి, తర్వాత యేసునందు విశ్వాసం ఉంచాలి. ఇది ఇక్కడ చెప్పబడినటువంటి మాట. ముద్ర అంటే ఒక సింబల్, ఒక గుర్తు. మనం ఇప్పుడు ఏదైనా ఒక ఫామ్ ఆఫీసర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు, లేదా ఒక గెజిటెడ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదా తహసీల్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు వాళ్ళ సైన్ చేస్తారు. సైన్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాని యొక్క సింబల్ అనేది వేయటం జరుగుతుంది. అలా ముద్ర గనక వేయబడకపోతే ఆ ఫామ్ చెల్లదు. ఎంఆర్ఓ గారు సంతకం పెట్టినప్పటికీ, లేదా కలెక్టర్ గారు సంతకం పెట్టినప్పటికీ ముద్ర అనేది వేయకపోతే అది చెల్లుబాటు కాదు. ఇప్పుడు దేవుడు కూడా ఏమంటున్నాడంటే, నువ్వు దేవుని వాక్యం విని విశ్వసించావు. విశ్వసించిన నీకు ఒక స్టాంప్ కావాలి, ఒక ముద్ర కావాలి. ఆమేన్. ఆ ముద్ర పరిశుద్ధాత్మ యందలి వేయబడుతుంది. ఆ ముద్ర దేని యందు వేయబడుతుంది? పరిశుద్ధాత్మ యందలి ఆ ముద్ర వేయబడుతుంది. మనం ఒకసారి ఆది కాండంలోకి గనక మనం వెళితే, ఆది కాండం 4వ అధ్యాయం 5వ వచనంలోకి ఒక్కసారి మనం వెళ్దాం. ఆది కాండం 4వ అధ్యాయం 5వ వచనం. కయీనును అతని అర్పణను చదవండి. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల 15వ వచనం. ఆది కాండం 4వ అధ్యాయం 15వ వచనం. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగును అనెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపకముండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. నేనేమంటున్నానంటే, ముద్రింపబడుట లేదా దాన్ని గుర్తు వేయుట, సింబాలిక్ సిస్టమ్. ఇది ఆది కాండములోనే దేవుడు ప్రారంభించాడు. ఇప్పుడు రాజులు ఒక శాసనమును ప్రవేశపెట్టి ఆ శాసనము రాజ్యమంతా దాన్ని అధికారంలోనికి తీసుకురావాలంటే ఖచ్చితంగా ముద్ర వేయాలి. ఈ ముద్రింపబడుట, ఈ ముద్ర అనే భావము దేవుడే ప్రారంభించాడు. ఎక్కడ ప్రారంభించాడంటే ఆది కాండములో ప్రారంభించాడు. మనకు తెలుసు, ఆదాము కొడుకులు కయ్యూను హేబేలు, వీరిద్దరూ దేవుని సన్నిధికి అర్పణలు తెచ్చారు. కయ్యూనేమో నాసిరకమని తెచ్చారు, హేబేలేమో శ్రేష్టమని తెచ్చాడు. దేవుడు హేబేలు అర్పణను అంగీకరించాడు, కయ్యూను అర్పణను అంగీకరించలేదు. దీనితో కయ్యూను కోపగించుకుని తమ్ముడైన హేబేలు మీద విషపు చూపు నిలిపాడు. ఒకానొక రోజు సాయంకాల సమయమందు తమ్ముడైన హేబేలుతో ప్రేమగా మాట్లాడి కయ్యూను పొలములోనికి తీసుకెళ్లి హేబేలును చంపేశాడు. హేబేలును చంపేసి ఎవరూ చూడలేదులే అని భరోసాతో మామూలుగా ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఆ సమయంలో దేవుని స్వరము కయ్యూనుకు వినబడటం ప్రారంభించింది. కయ్యూను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని దేవుడు కయ్యూనును అడిగాడు.
అప్పుడు కయ్యూను అన్నాడు, తప్పించుకోవటానికి నా తమ్ముని వానికి నేనేమన్నా కావలి వాననా అన్నాడు. దేవుడు అన్నాడు, వాని రక్తము నేలలో నుండి నాకు మొర్ర పెడుతుంది. స్తోత్రం. ఎప్పుడైతే దేవుడు ఈ మాట చెప్పాడో అది కయ్యూను యొక్క దోషము దేవుడు ఎత్తి చెబుతున్నాడు. కయ్యూను అనుకున్నాడు, నా తమ్ముడిని నేను చంపేశాను, ఎవరు చూడలేదు అనుకున్నాడు, ఎవరు పట్టించుకోలేదు అనుకున్నాడు, ఎవడికి తెలియదులే అనుకున్నాడు, రహస్యముగా చేశానులే అనుకున్నాడు. కానీ మన రహస్య పాపములు దేవుని ముఖకాంతిలో కనపడతాయి. ఆయన రహస్య పాపములు, మా రహస్య పాపములు నీ ముఖకాంతిలో కనబడుచున్నవి. కాబట్టి ఏ నరుడు చూడలేదు, లేదా తల్లిదండ్రులు చూడలేదు, ఎవరు చూడలేదులే అని ఒక భరోసాతో, ఒక మొండి ధైర్యంతో కయ్యూను తిరిగి ఇంటికి ప్రారంభమయ్యాడు. ఇంటికి బయలుదేరుతూ వెళుతున్న సమయంలో మార్గమధ్యములో దేవుడు అతన్ని కలుసుకున్నాడు. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగాడు. అప్పుడు కయ్యూనుకు ఎక్కడ లేని భయం వచ్చేసింది. నేను నరహత్య చేశాను, నా తమ్ముడినే చంపేశాను, అలాంటిది నన్ను ఎవరైనా కనుగొని చంపేస్తారేమో. ఇప్పుడు కయ్యూనుకి మరణ భయము పట్టుకుంది. ఈ మరణ భయము పట్టుకుని దేవుని వేడుకుంటున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, కయ్యూనుని ఎవరైనా కనుగొని చంపిన ఎడల వాడికి 7 ప్రతిదండన. ఎన్నింతలండి? 7 ప్రతిదండన వస్తుంది. అందుకు కయ్యూనును ఎవడైనా ఎవడూ గుర్తుపట్టకుండా దేవుడు కయ్యూను నొసట ఒక ముద్ర వేశాడు. ముద్ర వేయటము అనేది, లేదా గుర్తు వేయటం అనేది ఇక్కడ నుండి ప్రారంభమైంది. నేను మరొకసారి మీకు చెప్తున్నా, శాసనము రాసి శాసనమును రాజ్యంలో ప్రవేశపెట్టాలి అంటే ఆ శాసనమునకు ఒక ముద్ర అనేది పడాలి, రాజ్యముద్ర పడాలి. అనాది నుండి జరుగుతుంది. ఇప్పుడు మన ప్రభుత్వాల్లో కూడా ఏదైనా ఒక ఫామ్ మీద అధికారి సంతకం చేసి ఆ సైన్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ డిపార్ట్మెంట్ యొక్క ముద్ర పడాలి. ఎక్కడ నుండి ఈ ముద్ర ఆరంభమైంది అని మనం ఆలోచన చేస్తే ఆది కాండములో నుండి మనకు కనబడుతుంది. నిన్నటి కాలం ముందు మనం చెప్పుకున్నట్టు జల ప్రళయము కురిపించినప్పుడు కూడా దేవుడు ఒక గుర్తును ఆకాశములో ఉంచాడు. నేను పశువులను గాని, పక్షులను గాని, మనుషులను గాని ఇక మీదట ఎన్నటికీ కూడా జల ప్రళయముతో నాశనం చేయను అని దేవుడు ఒక నిబంధన చేశాడు. జల ప్రళయం అయిన తర్వాత నోవహుతో, అతని కుటుంబీకులతో దేవుడు మాట్లాడుతూ ఈ మాట చెప్పాడు, ఇక ఎన్నటికీ ఈ భూమిని నేను జల ప్రళయంతో నాశనం చేయను అని చెప్పాడు. నిబంధన చేయటం మాత్రమే కాక నిబంధనను స్థిరపరచడానికి ఒక గుర్తు కావాలని దేవుడు ఆశించాడు. స్తోత్రం, హల్లెలూయా. ఒక గుర్తు కావాలి. ఆ గుర్తు ఇంద్రధనస్సు అంటాం, అదే వరదగుడు. ఇది మనకి తేట తెల్లగా ఆది కాండంలో మనకి కనపడుతుంది. ఆది కాండం 9వ అధ్యాయంలోకి వెళ్దాం దయచేసి. మేఘములో నా ధనస్సును ఉంచితిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. ఒకవేళ ఫర్దర్గా ఫ్యూచర్లో మళ్ళీ మనుషులు నేను సహింపలేని పాపము చేస్తే, నేను తాళుకోలేని పాపము గనక చేస్తే, వీరి మీద కోపం వచ్చి నేను మళ్ళీ జలప్రళయాన్ని కుమ్మరిస్తానేమో, అలాంటి కుమ్మరింపు లేకుండా ఉండటానికి నేను ఒక గుర్తు నేను ఆకాశంలో మీ కొరకు ఏర్పరుస్తున్నానని తండ్రి అనే దేవుడు మాట్లాడాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ రీతిగానే అబ్రహాముతో చెప్పాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిని నడుచుచు నిందారహితుడు వై ఉండుము అన్నాడు. ఆది కాండం 17వ అధ్యాయంలో అబ్రాహామును కలుసుకుని దేవుడు అంటున్నాడు, నాకు నీకును నీ సంతానమునకును నాకును మధ్య ఒక నిత్య నిబంధన స్థిరపరచాలి. అబ్రాహాం, కనాను దేశమునకు నా మాట విని వచ్చావు, 24 సంవత్సరాలు ఉన్నావు, నేను చెప్పిన ప్రతి పని చేశావు, వెళ్ళమన్న ప్రతి స్థలానికి వెళ్ళావు, అన్నింటిలోనూ బాగానే ఉంది, కానీ నాతో నువ్వు నిబంధన చేయాల్సిన ఆవశ్యకత ఉన్నదని ఆది కాండం 17వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడి ఆ నిబంధననే
దేవుడు చెప్పాడు, నీకు నీ ఇంటిలో పుట్టిన మగపిల్లలకు మరియు నీ దాసులకు, నీ దాసీకి పుట్టిన మగపిల్లలందరికీ కూడా 8వ దినమున సున్నతి చేయాలి. ఇదే నాకు నీకు నిత్యమైన నిబంధన. ఆ నిబంధనకు సూచనగా ఉండటానికి సున్నతి అనేది చేయించాడు. ఇంకొకసారి క్లియర్ చెప్తా, నేను మీకు దేవుడనై ఉండాలి, మీరు నాకు ప్రజలై ఉండాలి. ఇదే ఒడంబడిక, ఇదే నిబంధన. అదే ఆజ్ఞ చెప్తా. ఆజ్ఞల్లో మనం కనుగొంటాం, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండరాదు, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండరాదు. ఈ నిబంధన అబ్రాహాముతో దేవుడు చేశాడు. నేను నీకు దేవుడనై ఉంటాను, నీకు మాత్రమే కాదు నీ సంతానం అంతటికి దేవుడనై ఉంటాను. ఆమేన్. ఇప్పుడు నేను నీకు దేవుడనై ఉండాలన్నా, నీవు నాకు బిడ్డవై లేదా భక్తుడివై ఉండాలన్నా మన మధ్య ఒక ఒడంబడిక అవసరము, మన మధ్య ఒక నిబంధన అవసరము. నేను నిబంధన మీరకూడదు, మీరు నిబంధన మీరకూడదు. కాబట్టి మనము కూర్చుని ఒక నిబంధన చేద్దాం. ఆ నిబంధన ఏంటంటే, నేను మీకు దేవుడనై ఉందును, మీరు నాకు బిడ్డలై ఉందురు. నిబంధన చేసిన తర్వాత ఈ నిబంధనను రూఢిపరచుట కొరకు ఒక సూచన కావాలి, ఒక గుర్తు కావాలి. ఆ గుర్తే సున్నతి. ఆమేన్. రాహాబు విషయంలో కూడా వేగు చూడడానికి వెళ్ళిన వాళ్ళు చేసిన పని అదే కదా. ఆమె కిటికీకి ఎర్రని దారం కట్టారు. వారు అన్నారు, మేమొచ్చి ఈ దేశమును స్వతంత్రించుకునేటప్పుడు ఈ దారమును చూసి నిన్ను నీ కుటుంబాన్ని మేము సంరక్షిస్తాం. అంటే ప్రతి దానికి చూడండి సింబలిక్, గుర్తు, ముద్ర, సూచన. వీటిని దేవుడు ఒక పక్క చక్కగా ఫాలో అయ్యాడు. పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు ఇమిడి ఉంటాయి. వాటిలో ఒకటి కాలము, 2 వంశావళి, 3వది గుర్తు. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న గుర్తైన, ముద్రైన, సూచన అయిన. దేవుడు మనల్ని దీవించును గాక. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ పోతే పరిశుద్ధ గ్రంథంలో చాలా గుర్తులు మనకి కనపడతాయి, చాలా ముద్రలు కనపడతాయి. కాబట్టి ముద్రను కనిపెట్టింది ఎవరు చెప్పండి? తండ్రి అయిన దేవుడే. ముద్రను ప్రవేశపెట్టింది ఎవరు? తండ్రి అయిన దేవుడే. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలోకి పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, మీరు వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకున్న మూల వాక్య భాగం. మీరు వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. ముద్రింపబడాలంటే మనం ఏం చేయాలా? రక్షణ సువార్తను వినాలి, యేసునందు విశ్వాసం ఉంచాలి. నికోదేము అనబడినటువంటి వ్యక్తి ఒకానొక రోజు రాత్రి వేళ యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి రహస్యముగా వచ్చి ఆయనతో కొంత సంభాషణ చేశాడు. ఈ నికోదేము అనబడినటువంటి వ్యక్తి ఆల్రెడీ ధర్మశాస్త్రోపదేశకుడు మరియు చాలా వృద్ధాప్య దశలో ఉన్నటువంటి ఆయన. ఈయన రాత్రి వేళ యేసయ్య దగ్గరకు వచ్చాడు. కారణం ఏంటంటే ఆయనే ధర్మశాస్త్రోపదేశకుడు. మరి యేసయ్య దగ్గరికి వెళ్ళడం అంటే యేసయ్య అప్పటికి చిన్నవాడు. యేసయ్య దగ్గరికి వెళ్ళటం అనేది అక్కడ కొంత ఆక్షేపణ ఉంది కనుక రాత్రి వేళ వచ్చి యేసుతో మాట్లాడటం ప్రారంభించాడు. అయ్యా, మేము ఎప్పటి నుండో ధర్మశాస్త్రమును బోధిస్తున్నాము, కానీ నీవు బోధిస్తున్నావు, నీ బోధకు మా బోధకు చాలా తేడా ఉంది. నీవేమో అధికారపూర్వకంగా బోధిస్తున్నావు, మేము అధికారం అంటే ఏంటో మాకు తెలియకుండా మేము బోధిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఇది ఎలా సాధ్యం అని అడిగాడు నికోదేము. ఎలా నువ్వు అధికారపూర్వకంగా బోధిస్తున్నావు? ఒక రకంగా చెప్పాలంటే ఆ అధికారము పొందుకోవాలంటే నేనేమి చెయ్యాలి అని అడిగాడు. అందుకే అన్నాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చూడలేడని చెప్పాను. ఈయన అన్నాడు, నాకు ఇప్పుడు చాలా వయసు, 80 సంవత్సరాలు పైచిలుకుంది, నేను ముసలివాడని అయిపోయాను, మరి నేను ఎలాగా కొత్తగా జన్మిస్తాను అంటే నేను మళ్ళీ వెనక్కి తగ్గుతూ తల్లి గర్భములో పిండముగా మళ్ళీ నేను ఎలా మారతాను అన్నాడు నికోదేము. అప్పుడేసయ్య అన్నాడు, ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించాలి. చపలుడు మేము పరుదాం. ఎలా జన్మించాలి? ఆత్మ మూలముగాను నీటి మూలముగాను. రెండు క్లియర్గా మీరు చూడండి. ఏది ముందుంది?
నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. అంటే ఆత్మ అనగా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ యందు జన్మించాలి. ఇప్పుడు మనము తల్లిదండ్రులకు జన్మించినప్పుడు శరీర సంబంధముగా జన్మిస్తాం. భౌతిక సంబంధమైన జన్మ ఇది. భౌతిక సంబంధమైన జన్మ ప్రకృతి సంబంధమైనది, శరీర సంబంధమైనది. కనుకనే ఈ లోకమును మనము అన్వేషిస్తాం, ఈ లోకమును మనము అపేక్షిస్తాం, ఈ లోకములో ఉన్న వాటిని ఆశిస్తాం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు పరలోక రాజ్యం చేరాలంటే నువ్వు ఖచ్చితంగా ఆత్మ మూలముగా జన్మించాలి. ఎలా జన్మించాలి? ఆత్మ మూలముగా జన్మించాలి. ఆత్మ మూలముగా జన్మించాలి. అది నికోదేముకు అర్థం కాలేదు. అంటే నేను మళ్ళీ పిండమనైపోతానేమో అనుకున్నాడు. కొంతమంది ఏమో మళ్ళీ పూర్వ జన్మలు ఉంటాయి లేదా పునర్జన్మలు ఉంటాయి అనుకుంటున్నారు. కనుక మనుషులు ఒక్కసారే మృతి పొందవలను, అటు తర్వాత తీర్పు వచ్చునన్నాడు భక్త పౌలుడు. కాబట్టి ఏమంటున్నామంటే మళ్ళీ జన్మించటము అంటే, క్రొత్తగా జన్మించటం అంటే అది కేవలము ఆత్మ మూలముగా పుట్టాలి. ఆ ఆత్మ పరిశుద్ధాత్మ వలన నీవు పుట్టాలి. పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరింపబడి కన్య అయిన మరియా ప్రభువుని కన్నది. ఎలిజబెత్ కూడా పరిశుద్ధాత్మ వలన గర్భము అనుగ్రహింపబడి బాప్తిస్మిచ్చి యోహానును ప్రసవించింది. కనుక మనము ఆత్మ సంబంధమైన బిడ్డలముగా మనం పుట్టాలి. ఆత్మ సంబంధమైన బిడ్డలుగా మనం పుట్టాలి అంటే మనకు దేవుని సువార్త మనకు వినపడాలి. ఆమేన్. దేవుని సువార్త మనం విని మనము మారు మనస్సు పొంది దేవుని నమ్మిన ఎడల మనము ఆత్మ మూలముగా పుడతాము. ఇక్కడ ప్రక్రియ మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. మొదట సత్య సువార్తను మనం వినాలి, సత్యవాక్యమును వినాలి. అదే రక్షణ సువార్తను మనము వినాలి. విని దాని యందు నమ్మిక ఉంచాలి. నమ్మిక ఉంచి మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొంది పాపాలు ఒప్పుకోవాలి. పాపాలు ఒప్పుకొని బాప్తిస్మము పొందాలి. అందుకన్నాడు అక్కడేమో సత్యవాక్యమును విని అనగా రక్షణ స్వార్థను విని మీరు యేసునందు విశ్వాసం ఉండుట ద్వారా మీరు వాగ్దానం చేయబడిన ఆత్మయందు ముద్రింపబడితిరి. ఇంకొంచెం దాన్ని విడమర్చాలి. దాన్ని ఇంకొంచెం ఇంకా వ్యాప్తి చేసి, అంటే కొంచెం వివరంగా తెలుసుకుంటే సత్యవాక్యము అనగా రక్షణ స్వార్థను వినాలి, యేసునందు విశ్వాసం ఉంచాలి. ఆ రెండు తర్వాత మారు మనస్సు పొందాలి, తర్వాత పాపాలు ఒప్పుకోవాలి, ఆ తర్వాత బాప్తిస్మము పొందాలి. అదే నీటి మూలముగా జన్మించడం. ఈ 5 విషయాలు ఒక వ్యక్తిలో జరిగితే ఆ మనుషుడు ఆత్మ మూలముగా పుడతాడు. ప్రైజ్ ద లార్డ్. ఒక వాడుక ఏముందంటే సంఘములో ప్రభువుని తెలుసుకున్నాక లేదా మందిరంలోకి వచ్చిన తర్వాత బాప్తిసం పొందటం అనేది ఒక వాడుక. ఎక్కువ మంది దాని మీదే ఫోకస్ పెడతారు పాస్టర్లు. బాప్తిసం పొందాలి అంటే మనము ఒక 4 స్టెప్స్ మనము ఖచ్చితంగా ఎక్కాలి. అందులో రక్షణ స్వార్థను మనము వినాలి. అందుకన్నాడు సత్యవాక్యము అన్నాడు. దురద చెవులు కలిగిన వాళ్ళు ఉన్నారు అన్నాడు పౌలు భక్తుడు. కల్పనా కథల వైపు తిరగొద్దన్నాడు. మూసలమ్మ ముచ్చట్లకు తావివద్దన్నాడు. వాటన్నిటిని విసర్జించమన్నాడు. అంటే బోధలో దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా బోధించే విధానం ఒకటి ఉంది. దానికి అనేకమైనటువంటి విషయాలు యాడ్ చేసి దేవుని వాక్యమును పెడదారి పట్టించే బోధ కూడా ఉన్నది. కాబట్టి అతి ప్రాముఖ్యము ఇవి. నువ్వు సత్యవాక్యమును రక్షణ స్వార్థను ఖచ్చితంగా నీవు వినాలి. ఆమేన్. ఇప్పుడు ఎక్కువ పర్సెంట్ తమను గురించి తాము, తమ మిషనరీ గురించి తాము చెప్పుకోవటం ఎక్కువ ప్రాధాన్యత అయింది. క్రీస్తుని గురించి సరిగా వివరంగా బోధించే విధానము లేదు. ఏమైందంటే మీకు చెప్తా, ఆలు అన్నట్టుగా ఈ సువార్త అనేది అర్థమైపోయింది అన్నట్టుగా ఉంది. మాకంతా తెలుసులే రక్షణ సువార్త గురించి. యేసు ప్రభు భూమి మీద పుట్టి మనుషుల పాపాల కొరకు సిలువ వెక్కి రక్తము గార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి పరలోకమునకు ఎక్కిపోయి మళ్ళా తిరిగి రాబోతున్నాడు. ఇదంతా మాకు తెలుసు. కానీ రక్షణ సువార్తను శ్రద్ధగా వినాలి అంటే అసలు రక్షణ అనేది నీకు ఎలా లభిస్తుంది?
ఆ రక్షణను సంపాదించడానికి నువ్వు కష్టపడుతున్నావా లేక దేవుడు కష్టపడ్డాడా? ఆ రక్షణ అనేది ఉచితమైనది ఎలా అయ్యింది?